ప్రైజ్ లార్డ్. దేవాతి దేవుని యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములు మీకందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు తన గొప్ప వాగ్దానం చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ లేఖనము మనం చదువుకున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. అవును, ఈ లోకములో నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఇది నిజం. మరి ఇట్టి నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఈ లోకమునకు వచ్చినటువంటి దైవ మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. ఇట్టి నీతిమంతుడను మనము అనుదినము క్రీస్తు యేసు నామమును మనం తలిచినట్లయితే, జ్ఞాపకము చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఆ దేవుని యొక్క ఆశీర్వాదములను మన మీద నిజముగా కుమ్మరిస్తాడు, మిక్కిలిగా కుమ్మరిస్తాడు. మరి అట్టి క్రీస్తు యేసు అను నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకునే స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది ఈ దినం నుండి అయినా సరే మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అట్టి ఆత్మ పరిశీలన చేసుకునే వారిలో మనం ఉందామా వద్దా ఒక్కసారి ఆలోచించి ఉందామనుకున్నట్లయితే అందరం కూడా తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును ఇదిగోనైనా ఛానల్ వీక్షించున్న వారందరిలోనూ మాలోనూ ఫలింపచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.